కళ్యాణ్ సందర్భంగా చెబుతారు. రాజు పెట్టాడు వెనకండి పెద్దాని గారు, వెనకరండి బయట వస్తే పెద్దాని గారు. సార్ పైకి చూడండి సార్. కైకలూరులో 5 ఏళ్ల క్రితం ఆపేసిన అన్నా క్యాంటీన్ని అంటే ఐక్యత ఎలా ఉండాలో చెప్తాను. స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు. ఇవాళ జన సైనికులు అందరూ కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ఒక మంచి పని అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తాం. ఇవాళ ఒకరోజు పెడతాం కాదు, ప్రభుత్వం మళ్ళా పెట్టేదాకా ఈ క్యాంటీన్ రన్ అవుతా ఉంటుంది. ప్రభుత్వం పెట్టినా ప్రభుత్వం చేస్తుంది. దానికి ఒక కమిటీ లాగా వేసుకుంటారు. వాళ్ళు అందరినీ అడిగి నేను కోరేది ఏంటంటే దయచేసి కైకూరు నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాలు ఇది ఉంది. ప్రభుత్వానికి చాలా నిధులు కొరత ఉంది. అయినా త్వరలో స్టార్ట్ చేస్తారు. చేస్తే లోపల ఇది 10 మందికి పేదవాడికి ఆకలేస్తూ ఉంటే పట్టడి పెడతాం అనేది ఒక మానవ ఒక విధ్వంసకర మార్గంలో వెళ్ళింది. మొదటి మీటింగ్లో ఎవరికైనా సరే ఒక 12 కోట్లతో కట్టిన ప్రజాదళంతో కట్టిన దాన్ని దేనికో దానికి వాపడుతుంది. కోవిడ్ హాస్పిటల్గా పెట్టచ్చు, దాన్ని ఏదో ఒక ఇదిగా పెట్టచ్చు. దాన్ని డిస్ట్రక్టివ్ మూడ్లో వెళ్ళింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ముద్రించిన పుస్తకాలు కూడా ఈ మళ్ళా కొత్తవి ముద్రించాలంటే పిల్లలకి ఆలస్యం. కాదు అని ఇవాళ అక్కడ అనౌన్స్ చేయగానే నాయకులు ప్రతి వాళ్ళు పూర్వ ప్రభుత్వంలాగా రుబాబులు, రౌడీజాలు, కొడతాలు ఈ లేకపోకుండా కన్స్ట్రక్టివ్గా ప్రజలకి 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. ఈ చేస్తున్నందుకు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి వాళ్ళని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ కమిటీ తొందరలోనే ఇంకా వేరే వేరే ఫంక్షన్లకి ఆర్భాటంగా ఖర్చు చేసి ఎంతో ఆర్భాటంగా చేసి ఏ ఫంక్షన్ అయినా అది మంచికార్యమైనా చిన్న చిన్న కష్టం వచ్చినా కూడా ఏ ఫంక్షన్ అయినా మీరు ఆ ఖర్చు ఎక్కా తక్క అయిపోయి వృధా అయ్యే కన్నా ఎవరన్నా దీనికి రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఇస్తే వాళ్ళ పేరు మీద ఇక్కడ పుట్టినరోజు ఆ పాప పేరు పెట్టి అక్కడ ఇవాళ పలానా సావిత్రి గారి పుట్టినరోజుకి పలానా ఆమె అని బోర్డు పెట్టండి. మనం రెగ్యులర్గా చేసేవాళ్ళు రిజర్వ్ చేసుకుని వాళ్ళు ఏ రోజు అయితే వాళ్ళ 15వ తారీఖు ఈ వెంకట ఫంక్షన్, చీరల ఓణీల ఫంక్షన్, లేకపోతే పెళ్ళి ఏదైనా కార్యక్రమం ఎవ్వరు చేయదలుచుకున్నా అన్నదానం కన్నా శ్రేష్టమైన దానం ఇంకేది లేదు. నుండి అన్నదానం, రక్తదానం దేశంలో అతి గొప్ప. అందుకని మళ్ళీ చెప్పాను అంతే కదా అమ్మా ఎదరపోదండి అలాగే అది ప్లేట్ ఇదైపోతుంది.
ఇలా ప్లేట్ బయటికి ప్రొజెక్ట్ అయ్యి కావాలంటే ఇక్కడ హ్యాంగ్ చేసి తప్పకుండా ఈ ఇబ్బందులు మీ అవసరం సమాధానం చెప్పితే మీరు తగ్గదు తప్పకుండా దాంట్లో నా ఉంటాను. కొంచెం పక్కన ఇట్లా అయిపోయింది కదా, దీన్ని చేసి స్టేజీకి చేసి మీరు అన్నట్టు రెగ్యులర్ మీటింగ్లకి అయితే ఇది సరిపోతుంది. ఎవరన్నా కొంచెం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు షామ్యాన్ వేసుకోండి, ఇది పర్మనెంట్గా అక్కడ వెళ్ళాలి. నాకు ఈ రాజబాబు గారికి నాకు ఇదే స్ట్రగుల్. సమితి నుంచి నేను కిరాపతికి మార్పించాను. మళ్ళీ ఎక్కువ ఏడాది పెంచి ఆచి మీదే మనం ఇది తీసుకుని ఒక షెడ్ వేసేసి గడ్డస్ పెట్టి అక్కడ అది వేరు చేద్దాం నరసింహుడి.